నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అంకంరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. అంకంరావు గారు నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ గారు. అంకంరావు గారు, షర్మిల తిరుగుబాటు చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద. అంతకంటే ముందు వివేక కూతురు సునీతమ్మ తిరుగుబాటు చేశారు. సునీతమ్మ రాజకీయ ప్రవేశం చేస్తారు, కడప నుంచి పోటీ చేస్తారు, లేదా పులివెందుల నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ అందరి ఉమ్మడి టార్గెట్ కడప. అది అవినాష్ రెడ్డి ఆల్రెడీ A8గా వివేకానంద రెడ్డి కేసులో ఛార్జ్షీట్లో ఉన్నాడు కాబట్టి వివేకానంద రెడ్డిని ఈసారి మార్చే అవకాశం ఉందో లేదో ఇప్పటివరకు ఆ సీటు గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. వైసీపీ అన్ని మార్పులు చేస్తుంది కానీ. సో దీన్ని బట్టి వివేకానంద రెడ్డే మళ్ళీ అక్కడ ఎంపీ క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందేమో అని అనుకోవాలేమో. ఒకవేళ అక్కడ వివేకానంద రెడ్డే అవినాష్ రెడ్డే పోటీ చేస్తే ఇటువైపు నుంచి షర్మిల పోటీ చేస్తారా, సునీతమ్మ పోటీ చేస్తారా, సౌభాగ్యం పోటీ చేస్తారా అనే చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. అసలు వీళ్ళు వివేక ఫ్యామిలీ పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నారా? పోటీ చేస్తే ఎంపీగా చేస్తారా? వీళ్ళ టార్గెట్ ఏంటి? టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనేది షర్మిల విషయంలో ఖచ్చితంగా తెలుస్తుంది. షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారా, పార్లమెంటుకు పోటీ చేస్తారా? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీ పరిశీలనలో ఏమొచ్చాయి మీ దృష్టికి? మంచి ప్రశ్న అడిగారు గోపికృష్ణ గారు. మీకు ఒక విషయం కూడా ముందు తెలియజేయాలి. అవినాష్ రెడ్డి గారి మాట జగన్ వినాలి తప్ప జగన్ మాట అవినాష్ రెడ్డి గారు వినరు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఒకవేళ ఇది ఆశ్చర్యం వేసినా కూడా నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిస్తే ఏ ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి వింటాడు అనేది నేను వినలేదు చెప్తున్నా. కానీ అవినాష్ రెడ్డి మాట వినాల్సిందే అని మీరు అంటున్నారు. అవినాష్ రెడ్డి బలవంతుడా, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడా పులివెందల్లో, కడపలో అంటే కడప ప్రజలు 95% మంది అవినాష్ రెడ్డి బలవంతుడని చెబుతాడు. రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఏ బలం అది? ఏ విధంగా అయినా ఆయనే బలవంతుడు అంటారు. ముఖ్యమంత్రిని కాదని నిస్సందేహంగా అంత బలవంతుడు. ఆయన మార్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని అయితే నేను భావించట్లేదు. ఆయన వదులుకుంటే తప్ప. ఇది అక్షర సత్యం. మీరు దాంట్లో ఎలాంటి సందేహాలు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక చిన్న విషయం అడుగుతానండి గోపి గారు. అంటే నాకు వచ్చిన సందేహాన్ని మిమ్మల్ని అడుగుతాను, మీరు కూడా దాన్ని వివరించండి. డెఫినెట్గా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి CID గొప్పదా, కేంద్రంలో ఉన్నటువంటి CBI గొప్పదా? CBI గొప్పది కదా. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి CID గొప్పదని భావన. ఎందుకంటే 17A వర్తింపజేసే వ్యక్తి అయినా సరే తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లోనగేసిన CID గొప్పది. అన్ని అవకాశాలు ఉండి మేము అరెస్ట్ చేస్తాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అని చెప్పి న్యాయస్థానాలకు చెప్పి కర్నూలు వెళ్ళి 3 రోజులు పడిగాపులు కాసి చేతులు కట్టుకొని ఎల్లుక్కొచ్చిన CBI గొప్పది ఎట్టాగైద్దండి చెప్పండి? లాజిక్కే కదా. ఇది కూడా అది ఎట్టా జనం అయితే నమ్మరు, ఇది కూడా అలా నమ్మరు. కానీ వాస్తవం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఆ అంశం. ఓకే. ఇక రెండో అంశం, మీరు అన్నారు కదా సునీతమ్మ గారు పోటీ చేస్తారా, లేకపోతే షర్మిల గారు పోటీ చేస్తారా, లేకపోతే సునీతమ్మ గారు తల్లి గారు సౌభాగ్యం గారు పోటీ చేస్తారని కదా మీరు ధర్మ సందేహం వేసింది. 199% నాకు తెలిసినంత వరకు సునీత గారు రాజకీయాల్లోకి రావాలని కోరిక అయితే లేదు. వాళ్ళ తల్లి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె బలంగా నమ్ముతుంది అంటే ఇది రాజకీయ హత్య కాదు. ఎవరు నమ్ముతున్నారు? సునీతమ్మ గారు. తన తండ్రి చావు రాజకీయ హత్య కాదు. మొట్టమొదట వాడు చెప్పింది కొంత నమ్మగలిగింది ఆమె. నమ్మిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరిగిద్ది, దోషుల్ని పట్టుకుంటారు, శిక్షించడానికి తన తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి బాబాయ్ గారి హత్య సంబంధించిన ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడిద్దని చెప్పి బలంగా నమ్మింది ఆమె. నమ్మిన తర్వాత జరిగిన పరిణామాలని చూసుకున్న తర్వాత ఇందుట్లో ఏదో రాజకీయ ప్రమేయం ఉంది, వాళ్ళు దొంగలను కాపాడుతున్నారు, హంతకులను కాపాడుతున్నారు అనే అభిప్రాయం ఆమెకు వచ్చిన తర్వాత ఆమెను బెదిరించారనేది అందరికీ ఈ మధ్య తెలిసిన వాస్తవం. బెదిరించడం ఏంటి, కేసులు కూడా పెట్టారు. అదే కదా, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ముందు బెదిరించారు. ముందు బెదిరించిన తర్వాత నేను నా తండ్రి చనిపోయిన తర్వాత నేను కనుక మెరకన కూర్చుంటే నేను కూడా చనిపోయినట్టే లెక్క, దీని సంగతి ఏందో, చావు కంటే ఇంకా వేరే ఉండదు కదా, అయినా సరే మనం పోరాటం చేద్దామని చెప్పని ఈరోజు మళ్ళీ మహిళా శక్తి ఏంటో ప్రపంచానికి. సారీ, నేను ఎఫ్ఐఆర్ అయ్యింది కదా అని అన్నాను. ఎఫ్ఐఆర్ అయిందో లేదో తెలియదు కానీ విచారణకు అయితే పిలిచారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని, సునీత. అయితే ఆమె అంత పోరాటం చేసింది.
పోరాటం చేసి ఈరోజు ప్రపంచానికి ఉమ్. ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన ఆ రోజు వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాలు పుంకాలుగా రాసింది అవాస్తవం అని చెప్పి ఆమె తెలియజేయగలిగింది. ఇక్కడ ఏందయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్లీన్ చిట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని లేదంటే షర్మిల గారి వల్ల జరుగుతున్న దానికి సునీతమ్మ గారు చేసిన పోరాటం వల్ల వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది అంతర్గతంగా అంతఃపుర హత్య, అది కూడా చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. అంతఃపుర హత్య అనేది ఈరోజు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏంటంటే మాకు ఎటు న్యాయం చేయకపోగా హంతకులను కాపాడుతున్న ఇతను ఎలా ముఖ్యమంత్రిగా ఉంటాడనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. టార్గెటే నిస్సందేహంగా. దానికోసం వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలతో పోటీ చేస్తారైతే నేను అనుకోను. కానీ వివేకానంద రెడ్డి గారి సత్యమని ఆమెని లోక్సభ సభ్యురాలుగా నిలబెడతారని అయితే నేను భావిస్తున్నాను. ఇండిపెండెంట్గానా? అవును. అంటే ఆల్రెడీ షర్మిల ఉంది కదా, షర్మిలతో ఏమన్నా జత కలిసే అవకాశం ఉందా? షర్మిల గారు పోటీ చేస్తే వాళ్ళు తప్పుకుంటారేమో. షర్మిల గారు కనుక ఇప్పుడు అలా కాదు నేను అంటుంది, షర్మిల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది, చేయొచ్చు. ఎందుకంటే షర్మిల గారి గురించి ఒక వదంతి కూడా ఉంది కదా, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం, అందుకనే ఆమె ప్రయోగించారు, ఆమె కక్ష తీరినట్టు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కోరిక తీరినట్టు ఉంటుందని చెప్పని ఆ రోజు తెలంగాణలో ఆ పార్టీని తెలంగాణ కాంగ్రెస్లో విలీనం చేయాలంటే వద్దు, నువ్వు కావాల్సిన ఆంధ్రాకి తెలంగాణకి కాదని ఆపారని, దానికి శివకుమార్ గారే మధ్యవర్తి వహించారని అనేది ప్రచారం కదా. ఆ ప్రచారంలో భాగంగా ఒకవేళ ఆమె ప్రచారానికే ఉపయోగపడి ఈమెను పోటీ చేయించుండొచ్చు. లేదు అంటే అప్పుడు మీరు అన్నట్టు ఆమె పోటీ చేస్తుంది. ఏదైనా సరే అవినాష్ రెడ్డి గారి ఓటమే వాళ్ళకి కావాల్సింది. అది ఎటు ఓడిపోతున్నాడు, అందులో సందేహం కూడా. చాలామందికి అది నమ్మకం లేకపోవచ్చు. కానీ ఈరోజు నాకు తెలిసి ఏ జిల్లాలో, కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఖాతా తెరవరండి, కొన్ని జిల్లాలో అసలు ఖాతానే తెరవరు. అంటే ఇక్కడ అక్కడికి వద్దాం, ఆ జిల్లాల విషయానికి వద్దాం. ఇక్కడ కడప విషయం లేకపోతే పులివెందుల అసెంబ్లీ విషయానికి వస్తే షర్మిల ఎక్కడ పోటీ చేస్తారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మరి షర్మిల ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకే పోటీ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిద్ది. అంటే పులివెందులను వదిలేసి ఎక్కడైనా చేస్తారు? పులివెందుల్లోనే చేసిద్ది, బయటకు ఎందుకు వెళ్ళిద్దామే, పులివెందుల్లోనే చేసిద్ది. ఈయన మారొచ్చు దాదాపు, నాకు తెలిసిన వార్తల ప్రకారం చూసుకుంటే ఈయనే మారే పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తండ్రి లెగసి నువ్వెట్లా వారసుడి అవుతావు రాజశేఖర రెడ్డికి, నేను వారసరాలని అని చెప్పుకుంటా ఉంది, బలంగా వెళ్ళింది, ప్రజలు నమ్మే స్థాయిలో వెళ్ళిపోయింది ఈరోజు. అది వాస్తవమే కదని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సో అలాంటప్పుడు తండ్రి పోటీ చేసిన స్థానం నుంచే షర్మిల కూడా పోటీ చేసే అవకాశం నిస్సందేహంగా. మరి అప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తే ఇద్దరిలో ఎవరిని వారసులుగా చూస్తారు? జగన్ గారి ఓటమి సిద్ధించిందండి. బీటెక్ రవి గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అందుట్లో మీరు మర్చిపోండి. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. బజారుకు వచ్చి మాట్లాడటానికి భయపడే ప్రజలు ఏమయ్యా మా మాట ఎందుకనో, నువ్వు మేము చెప్పేది ఎందుకనో, మా బాధలు అర్థం చేసుకోవేంటి, మా మాట ఏమిటి అని చెప్పని బజారుకు వచ్చి నిరసన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడానికి తండోపతండాలుగా జనం వచ్చారు. ఇప్పుడన్నా ఊహించామో పులివెందుల్లో ఇలా జరుగుతుందని? అవును, ఆ రోజు కొంతమంది పోలీసుల్ని కూడా వెనకాల తరిమారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూశారు కదా. కాబట్టి కడప గడపలో పులివెందుల గడ్డ మీద సింహగర్జన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సమాధానం లేదు ఇప్పటి వరకు. ఏమని చెప్పుకుంటారు? కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. కొంత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంటే కొంత నమ్మశక్యంగా అనిపించదేమో. చాలా మంది కనిపిస్తుంది. ఇందిరాగాంధీ ఓడిపోయిందని ఎవరన్నా కలగన్నారా? అన్న నందమూరి తారక రామారావు గారు ఓడిపోతారు ఎవరన్నా కలగన్నారా? చెప్పండి. జరుగుతాయి చాలా విషయాలు. చిత్తరంజన్ దాస్ అదే చాలా విచిత్రాలు చూడబోతున్నాం రేపు మనం ఆంధ్ర రాష్ట్రంలో. ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఎందుకంటే హనుమంతుడి బలం తన బలం తనకు తెలియదు అన్నట్టు ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత భావన వీళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మారబోతున్నాడు అనుకోవాలి. అయితే అది చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి ఒకవేళ విజయమ్మనే ఉన్న పోటీకి పెడతాడా? ఒకవేళ చివరి ప్రయత్నంగా చేసే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు షర్మిల గారిని అసెంబ్లీకి అక్కడికి పోటీ చేస్తానంటే విజయం ఎలాగో నేను ప్రచారానికి వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం. ఆమె కనుక ప్రచారానికి వచ్చి పాల్గొంటే 99.9% అవకాశం ఆమెకే ఉంటుంది పులివెందులలో. ఓకే, సో ఇదంతా ఒక ఫ్యామిలీ ఏమంటాం, మీకు సినిమా భాషలో మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గోపి గారు, ఇది
రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఉమ్. ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన రాష్ట్ర ప్రజల కోసం కాదు, మంచి లైన్ చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్, కాబట్టి అంతిమంగా ఆయన ఓడిపోతున్నాడని ఆయనకి స్పష్టమైన సమాచారం ఉండబట్టే చాలా వరకు ఒక్కొక్క చూడండి, కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చి కొడుకు పుడతాడంటారు. ఉమ్, ఆ రోజు ఆయన కలిసి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు గెలిచాడు. ఉమ్, సామ దాన భేద దండోపాయాలు, గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ, టక్కు టమార విద్యలన్నీ ఆ రోజు ఇక్కడ ప్రయోగించారు. ఉమ్, చాలామందిని ఏం చేశారో మనందరికీ తెలుసు. ఉమ్, ఈరోజు ఇక్కడ నుంచి సహకారం లేదు. ఉమ్, ఎంతో కొంత కేంద్రం నుంచి ఇప్పటి వరకు సహకారాలు అందుతున్నాయి. ఇదే వాళ్ళు కొనసాగిస్తారని చెప్పని ఇంకా ఆయన ఆశపడుతున్నాడు. ఉమ్. ప్రజల సహకారం లేదు, నాయకుల సహకారం లేదు, కుటుంబ సహకారం లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు కాకపోతే ఉత్తరాంధ్రకి ఏమన్నా వెళ్తాడా? వైజాగ్ రాజధాని అని ప్రకటించుకుంటూ పదే పదే వైజాగ్ని అసలు అటు ధరావత్తు కూడా రాదని అతనికి తెలుసు. జమ్మలమడుగు వెళ్తారు. ఓహో, ఏంటి జమ్మలమడుగులో అతనికి కొంచెం బలమైన స్థానమే వాళ్ళకి. ఓకే, జమ్మలమడుగు వెళ్తారు. లేదా 2 స్థానాల్లో ఏమన్నా పోటీ అసలు చేస్తారు? ఆ పరిస్థితి తెచ్చుకోడండి ఆయన. ప్రశాంతంగా ఆయన జమ్మలమడుగు వెళ్తాడని నేనైతే భావిస్తున్నాను. రైట్ సార్, చూద్దాం అయితే. థ్యాంక్ యూ.